బీఆర్ఎస్ వాళ్ళు గల్లి గల్లికి వస్తున్నారు. పిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బామ్మార్దులు ఇద్దరు కలిసి పిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బామ్మార్దులు ఇవాళ ఆటోలలో తిరిగి గల్లీలల్లా మీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతురు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కిండ్రా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతురు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తల మైత్రి వనం దగ్గర గంతులు వేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్ లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అంటారు ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని. ఆటో సోదరులకు న్యాయం అని చెప్తే చేయమని చెప్తే తప్పు లేదు. మా ఆటో సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ ఆటో సోదరులకు అన్యాయం జరిగిందని ఇవాళ మా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే మా ఆడబిడ్డలకు బస్సు ఉచితం వద్దు, బంధు పెట్టురని ఈ దరిద్రులు బస్తీ తిరుగుతురు. మా అక్కల్ని అడగదలుచుకున్నా, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సుల్లోనే ₹1 మీ దగ్గర అడిగినరా అక్క? వాళ్ళ పాలనలో అమ్మగారింటికి పోవాలన్నా, बलकमपेट अम्मवारिनी दर्शिंचुकोवालना अगर इनको ऐसे ही हम वोट पे वोट देते गए, आजकल मैं देख रहा हूँ कुछ लोग हमारे भाई लोग कांग्रेस को वोट दियो बोल के बोल रहे। मैं आपसे कहना चाहता हूँ 75 साल 75-78 इयर्स आप कांग्रेस को वोट देते आए। माइनॉरिटीज को, खास हमारे मुसलमान भाई बहन को कांग्रेस वोट बैंक की तरह इस्तेमाल करते आई। आप 1 नहीं 2 नहीं 11 मौके दिए कांग्रेस को हुकूमत बनाने का, वहाँ मरकज में और यहाँ पे रियासत में हर जगह कांग्रेस ही थी 65 साल से ज्यादा। 65 साल कांग्रेस हुकूमत चलाने के बाद आज हमारे कोई बहन या भाई अगर गरीब है, अगर लाचार है, अगर पासमंदगी में है, कौन उसका जिम्मेदार है? 10 साल हुकूमत चला के आपकी खिदमत करने वाले केसीआर साहब की 65 साल हुकूमत चला के भी गरीबी हटाओ बोल के आज तक कुछ नहीं करने वाली कांग्रेस पार्टी जिम्मेदार है। कौन जिम्मेदार है? आप एक बार सोचिए। कांग्रेस ये मानती है कि आपके वोट उन पे उनका गुत्ता है, उनका टेका है। मैं आप सभी भाइयों से बहनों से कहना चाहता हूँ, क्या किया कांग्रेस ने 2 साल में? आप एक मर्तबा सोचिए, गौर करिए। ఇంకొక మాట నేను మీకు చేసే విజ్ఞప్తి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జూబ్లీ హిల్స్ ప్రజల అమాయకులు ఆఖరికి వచ్చి షేక్పేట బస్తీలల్లా, షేక్పేట విలేజ్లా, ఇంకా మిగతా రేమత్ నగర్లా, బోరబండల ఆడ ఈడ మేము మొత్తం దోసుకొని సంపాదించిన పైసలు విదజల్లితే పైసలు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఇంటింటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు అన్నదమ్ములను రిక్వెస్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి పైసలు ఇవ్వబోతారు. మీరు కూడా ఏం చేయండి, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు, తప్పేం లేదు. పైసలు వాళ్ళ పైసలేం కాదు, మందిని ముంచి సంపాదించిన పైసలు బరాబర్ తీసుకుంటారా లేదా? కానీ ఓటు ఎవరికేయాలి? ఏ గుర్తు? ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు దేశముదురులు. వాళ్ళు ఏం చేస్తారు, పైసలు చేతిలో పెడతారు. ఓటుకు 5,000 ఇస్తారట, రాసుకొని ఓటుకు 5,000 ఇస్తే మీరేం చేయరు ఎరికేనా? 5,000 ఇస్తే మంచిగా జేబులో పెట్టుకొని మెల్లగా అడుగుర్రి, అవు బిడ్డ మరి